కడప జిల్లాలో ఎక్కువ శాతం రైతులు చిన్ని తోటల సాగుకే ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో రైతులు అత్యధిక స్థాయిలో చిన్ని తోటలను సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా చిన్ని తోటలే కనిపిస్తాయి. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి చిన్ని చెట్లు కాపుకొచ్చే వరకు రైతులు వాటిని పసిబిడ్డల్లా సాకుతారు. అయితే కాపు కాసి పంట చేతికొచ్చే టైంకి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పడే వేదన వర్ణాతీతం. పులివెందుల మార్కెట్ యార్డులో చిన్ని రైతుల కోసం చిన్ని పంటను అమ్ముకునేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి పులివెందుల రైతుల నుంచి చిన్ని పంటను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో స్థానిక వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులను రాకుండా అడ్డుకుంటున్నారు. స్థానికంగా వచ్చే పంటను వారే కొనుగోలు చేసి మొదట్లో రైతులకు మద్దతు ధర ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేశారు. ధరలు పడిపోయాయని చెప్పి బయట వ్యాపారులు కొనేదానిలో సగానికి సగం ధర ఇస్తూ వస్తున్నారు. దీంతో స్థానిక చిన్ని వ్యాపారులు దళారులతో విసిగి వేశాడిన పులివెందుల ప్రాంత చిన్ని రైతులు ఎదురు తిరిగి పలుమార్లు ఆందోళనకు దిగారు. స్థానికంగా వ్యాపారులు, దళారులు సిండికేట్ అయి వేలంపాట పేరుతో తమకు టన్నుకు 10 నుంచి 12,000 వరకు మాత్రమే ఇచ్చి వారు మాత్రం బయట వ్యాపారస్తులకు 20,000 అమ్ముకుంటున్నారని, ఏళ్ల తరబడి రాత్రి పగలు కష్టపడి పంటలు సాగు చేస్తే తమకు సగం ధర మాత్రమే ఇచ్చి దళారులు, వ్యాపారులు మాత్రం తమకంటే ఎక్కువ లాభాలు పొందుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల మార్కెట్ యార్డులో ఇటీవలే వరుసగా వ్యాపారులు, రైతుల మధ్య వివాదం తలెత్తడంతో తమకు గిట్టుబాటు ధర ఇవ్వనప్పుడు మార్కెట్ యార్డుకు తాళాలు వేస్తామని చిన్ని రైతులు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు రంగంలోకి దిగి రైతులకు మార్కెట్ ధరలు ఇవ్వాలని, అలా కాకుండా వ్యాపారులు, దళారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఇప్పటికీ పులివెందుల ప్రాంత చిన్ని రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.